హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వంకాయల్ని తీసుకొని కడిగి పెట్టుకోవాలి. మీడియం సైజ్ వంకాయలు తీసుకోండి, చిన్నవైనా తీసుకోండి, బాగుంటుంది. నేను కట్ చేశాను కదా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి తీసుకోండి. ఒక 4 లవంగాలు, 2 పట్టాలు తీసుకోండి. పల్లీలను తీసుకొని దోరగా వేయించుకొని పొట్టు తీసి పట్టుకోండి. పక్కన చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా తీసుకోండి. అంటే నేను తీసుకునే వంకాయలకి అంత క్వాంటిటీ సరిపోతుంది. తెల్ల నువ్వులు కూడా చిటిపటలాడేటట్లు లో ఫ్లేమ్లో వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యాయి చూసారా, వీడియోలో అట్లా వేయించుకోవాలండి. ఈ పల్లీలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ కలర్ వచ్చేటట్లు వేయించుకోండి. ఈ పల్లీలను, తెల్ల నువ్వులను, కొబ్బరిని వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, వాటర్ వేసి పట్టించుకోండి. ఆ పేస్ట్లో ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ల కారప్పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోనండి. వీటన్నింటిని మంచిగా మిక్స్ చేయాలండి. మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, పట్టుకున్న పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా మిక్స్ చేయండి. వీటన్నింటినీ ఇప్పుడు వంకాయ ఉంది కదండి, మనం కట్ చేసుకున్నాం కదా, ఒక 4 కట్స్ లాగా ఆ వంకాయలో ఆ 4 వైపులా కట్ చేసుకున్నాం కదా, దాని మధ్యలో పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ని వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ పట్టించి ఒక 5 మినిట్స్ అట్లా పక్కన వదిలేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలిని పట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఈ నూనె గుత్తి వంకాయకి ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ప్రస్తుతానికి నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. దాని తర్వాత పట్టా లవంగాలు తీసి పెట్టుకున్నాం కదండి, స్టార్టింగ్లో వాటిని కూడా వేసి ఫ్రై చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఫుల్ తీసుకున్నానండి. దాన్ని కూడా దూరగా వేయించండి. కొంచెం సాల్ట్ తీసుకోనండి, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేయాలండి ఆయిల్లో. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేయండి. తర్వాత కొంచెం ఒక 50% కుక్ అయ్యాక ఆనియన్స్ ఇవి మనము ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, ఆ వంకాయలన్నింటినీ ఆయిల్లో వేసేయాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలండి, లేకపోతే మాడిపోతాయి. అంటే ఈ మసాలా అంటిపోతుందండి బాండలికి. సో కొంచెం పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకోండి సాల్ట్ని. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేయండి. మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీయండి. మూత తీసి చిన్నగా కదపండి, ఎట్లా అంటే అలా కదపొద్దు. నేను చూపించిన విధంగా టర్న్ చేస్తూ ఉండండి, అడుగంటకుండా చూసుకోండి. ఒకసారి మళ్ళీ మూత పెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఇదంతా చాలా టైం ప్రాసెస్ అండి. నూనె వంకాయ అనేది ఒక 40 మినిట్స్ పట్టిందండి నాకు. అంటే లో ఫ్లేమ్లోనే చేస్తాం మనము. క్వాంటిటీ తక్కువ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. నేను ఒక 1/2 kg పైనే తీసుకున్నాను. సో నాకు ఒక 35 మినిట్స్ పట్టిందండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఇది మనకు మిగిలింది కదా, కొంచెం పేస్ట్ మిగిలిందండి నాకు. ఈ బ్రింజల్స్లో పెట్టింది కాకుండా ఇంకా కొంచెం మిగిలింది. సో ఆ పేస్ట్ని కూడా మీకు మిగిలితే వాటిని కూడా కర్రీలో వేసేసుకోండి. అరే మిగిలిపోయింది అని అనుకోవద్దు, మనకి గ్రేవీ ఇంకా ఎక్కువ వస్తుందండి. ఓకే, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లానే ఉడికించండి. సో చూడండి, వీడియోలో చూపించిన విధంగా తయారవుతుందండి. తర్వాత మనము చింతపండు పల్పుని తీసుకొని దీంట్లో వేసేయాలండి. వంకాయల్లో వేసి చిన్నగా కదపండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి.
వీడియోలో చూపించిన విధంగా కదుపుతూ ఉండండి. కొన్ని మిరియాలు తీసుకోండి, అంటే ఒక 15 అలా తీసుకుంటున్నాను నేను. వాటిని పైన స్ప్రింకిల్ చేసేసేయండి. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వాటర్గా ఉంటుందండి కొంచెము. సో దీన్ని కూడా ఒక మూత తీసేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. నాకు వంకాయ ఉడికిపోయింది చూసారా, చెంచాతో టెస్ట్ చేస్తుంటే అది లోపలికి వెళ్ళిపోతూ ఉంది. సో ఉడికిపోయినట్లే. సో కొత్తిమీర పైనుంచి అలా స్ప్రింకిల్ చేసేసుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించండి. దాని తర్వాత చూడండి ఇలా రెడీ అవుతుందండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం గట్టి పడుతుంది చూసారా. వంకాయ కూడా బాగా మగ్గిపోయిందండి చూసారా. అంతే అండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. నూనె వంకాయ లేదా గుత్తి వంకాయ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Zoya Vlogs channel for more videos.